హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఐ మీరు చూస్తున్న స్టార్టప్ ఇన్ తెలుగు ఛానల్. 2025 లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో అందరికీ కూడా విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మై డియర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు 15,000 రూపాయల బడ్జెట్లో ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇండియాలో అయితే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఎక్కువ మొబైల్స్ అయితే సేల్ అవుతాయి. ఈ బ్రాండ్స్ అయితే చాలా మొబైల్స్ అయితే లాంచ్ చేస్తాయి. కాబట్టి కన్జ్యూమర్స్ అంటే మనమే ఏ మొబైల్ కొనాలా అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉంటాము. మరి ఇప్పుడు నేనైతే మీ కన్ఫ్యూజన్ దూరం చేయడానికి చాలా రీసెర్చ్ చేసి అండ్ చాలా మొబైల్స్ని కంపేర్ చేసి ఈ వీడియోని అయితే తీసుకొచ్చాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే 15,000 రూపాయల బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి అని చెప్పి ఒక కన్క్లూజన్కి అయితే మీరు వస్తారు. అండ్ చెప్పడం మర్చిపోయా, మన ఛానల్లో ఒక గివ్ అవే అయితే కండక్ట్ చేస్తున్నాం. ఆ వీడియో లింక్ని కార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే ఈజీగా అయితే గెలుచుకుంటారు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ, కాబట్టి మీరు గెలుచుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఛాన్స్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. మరి నా ఎఫర్ట్స్ గుర్తించి మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. చెప్పే మొబైల్స్ అన్నీ కూడా మంచివే. సో నేను చెప్పే ఆర్డర్ని అయితే చూడకండి, మీ రిక్వైర్మెంట్స్ని బట్టి మీ యూజేజ్ని బట్టి మొబైల్ని అయితే చూస్ చేసుకోండి. ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోతే మన లిస్ట్లో 5th పొజిషన్లో సామ్సంగ్ M15 5G మొబైల్ అవుతుంది. దీనిలో వచ్చేసి 6.6 ఇంచ్ FHD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 90 Hz రిఫ్రెష్ రేట్. చాలా బాగుంటుంది డిస్ప్లే అయితే. సామ్సంగ్ మొబైల్స్లో డిస్ప్లేస్ చాలా బాగుంటాయి. MediaTek Dimensity 6100 ప్లస్ ప్రొసెసర్తో వస్తుంది. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డే టు డే వర్క్స్లో ఎటువంటి ల్యాగ్ ఉండదు. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. 1 UI మీద రన్ అవుతుంది. చాలా క్లీన్గా ఉంటుంది UI అయితే. అండ్ మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే టోటల్ 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ యూసేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీనిలో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 30 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ఉంది. సామ్సంగ్ మొబైల్స్లో ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. అండ్ దీనిలో 6000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఈజీగా 1 to 1.5 day అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. బట్ ఓన్లీ కాన్ ఏంటంటే ఛార్జర్ అయితే బాక్స్లో రాదు, సపరేట్ కొనుక్కోవాల్సిందే. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 4GB RAM 128GB మోడల్ 12,000కి అండ్ 6GB 128GB మోడల్ 13,000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. కార్డ్ ఆఫర్స్ యూస్ చేస్తే 1000 రూపీస్ అయితే తగ్గుతుంది. సో 15,000 రూపాయల బడ్జెట్లో మీరు కనుక మంచి డిస్ప్లేతో బిగ్గర్ బ్యాటరీతో లాంగ్ టర్మ్ యూసేజ్కి ఒక మొబైల్ కావాలనుకుంటే సామ్సంగ్ M15 5G మొబైల్ అయితే తీసుకోండి, ఎందుకంటే 5 years OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ 4th పొజిషన్లో iQOO Z9X 5G మొబైల్ అయితే ఉంది. దీనిలో వచ్చేసి 6.72 ఇంచ్ IPS LCD డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రొసెసర్తో అయితే వస్తుంది. చాలా మంచి ప్రొసెసర్ ఇది. ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అన్నిట్లో కూడా స్నాప్డ్రాగన్ ప్రొసెసర్తో వస్తున్న మొబైల్ ఇది ఒక్కటే. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. మీడియం గ్రాఫిక్ గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ఉంది. డీసెంట్ పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. దీనిలో కూడా 6000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 44 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఛార్జర్ అయితే బాక్స్లోనే వస్తుంది, సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ మొబైల్ Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఫన్ టచ్ OS మీద రన్ అవుతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 4GB RAM 128GB మోడల్ 12,000 రూపాయలకి అండ్ 6GB RAM 128GB మోడల్ 13,500 రూపాయలకి అయితే దొరుకుతుంది. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే 1,500 రూపాయలు అయితే తగ్గుతుంది. సో మీరు కనుక బిగ్గర్ బ్యాటరీ తోటి అండ్ డీసెంట్ గేమింగ్ ఆడుకోవడానికి ఒక మొబైల్ కావాలనుకుంటే iQOO Z9X అయితే చూస్ చేసుకోండి. మన లిస్ట్లో 3rd పొజిషన్లో వచ్చేసి Realme 14X 5G మొబైల్ అయితే ఉంది. ముందే చెప్పేస్తున్నా, మీరు కనుక ప్రీమియం బిల్డ్ క్వాలిటీ తోటి అండ్ బిగ్గర్ బ్యాటరీతో మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోండి, ఎందుకంటే దీనిలో IP68 అండ్ IP69 రేటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఈ మొబైల్ వస్తుంది. ఎటువంటి వెదర్ కండిషన్స్లో అయినా ఈ మొబైల్ సర్వైవ్ అవ్వగలదు. ఇంకా దీనిలో 6.67 ఇంచ్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. MediaTek Dimensity 6300 ప్రొసెసర్తో వస్తుంది. LPDDR4X RAM అండ్ eMMC 5.1 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డే టు డే వర్క్స్లో ఎటువంటి ల్యాగ్ ఉండదు, బట్ గేమింగ్ అయితే ఈ మొబైల్ పనికిరాదు.
ఎక్కువ ల్యాగ్స్ని అయితే నోటీస్ చేస్తారు. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. రియల్మీ UI మీద రన్ అవుతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో కూడా 6000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఈజీగా 1.5 day అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అండ్ ఛార్జర్ కూడా బాక్స్ లో వస్తుంది, సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 6GB RAM 128GB మోడల్ 15,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. రీసెంట్ గానే లాంచ్ అయింది ఈ మొబైల్ అయితే. కార్డ్ ఆఫర్ చేస్తే ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుంది. సో మీరు కనుక 15,000 రూపాయల బడ్జెట్లో బిగ్గర్ బ్యాటరీ తోటి అండ్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో ఒక మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. ఈ మొబైల్ అయితే ఎక్కువగా అవుట్డోర్స్లో ఎండనక వాననక కష్టపడుతూ ఎక్కువ జర్నీ చేసే వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన మొబైల్స్ అన్ని కూడా ఒక డిపార్ట్మెంట్లో ఎక్కువ ఫీచర్స్తో, ఒక డిపార్ట్మెంట్లో తక్కువ ఫీచర్స్ అయితే వచ్చాయి. బట్ నెక్స్ట్ చెప్పే 2 మొబైల్స్ కూడా ఆల్రౌండర్ మొబైల్స్. అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా మంచి స్పెక్స్ తో అయితే వస్తున్నాయి. సో సెకండ్ పొజిషన్ లో వచ్చేసి నథింగ్ బ్రాండ్ నుంచి CMF Phone 1 అయితే ఉంది. దీనిలో 6.67 inch FHD ప్లస్ LTPS AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 120 Hz రిఫ్రెష్ రేట్, 2000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. MediaTek Dimensity 7300 ప్రాసెసర్తో వస్తుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అన్నిట్లో కూడా పవర్ఫుల్ ప్రాసెసర్తో వస్తున్న మొబైల్ ఇది ఒకటే. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. ల్యాగ్ ఫ్రీ గేమింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 50 మెగాపిక్సెల్ సోనీ లెన్స్తో అయితే వస్తుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 60 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ఉంది. పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. నథింగ్ మొబైల్స్లో ఇమేజ్ ప్రాసెసింగ్ని చాలా ఇంప్రూవ్ చేశారు. సో కెమెరా అవుట్పుట్ అయితే అదిరిపోతుంది. ఇంకా Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. నథింగ్ OS మీద రన్ అవుతుంది. చాలా బాగుంటుంది. UI అయితే అసలు బ్లోట్ వేరే ఉండదు. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దీనిలో 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. దీనిలో కూడా ఛార్జర్ అయితే బాక్స్లో రాదు, సపరేట్ కొనుక్కోవాల్సిందే. అందుకే ఇది సెకండ్ పొజిషన్లో ఉంది, లేకపోతే ఇది ఫస్ట్ పొజిషన్లో ఉండే మొబైల్. అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా చాలా మంచి ఫీచర్స్ అయితే వస్తుంది. ఒక కంప్లీట్ ఆల్రౌండర్ మొబైల్ అని అయితే చెప్తాను. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే సేల్ టైంలో ఈ మొబైల్ అయితే 13,000 రూపాయలకే దొరుకుతుంది. ప్రెసెంట్ అయితే 15,000 రూపాయలు ఉంది. బట్ కొనేటప్పుడు ఒకసారి చెక్ చేసి అయితే కొనండి. ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో మీరు కనుక 15,000 రూపాయల బడ్జెట్లో ది బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. ఛార్జర్ లేకపోయినా పర్లేదు, కాంప్రమైజ్ అవుతాము. బట్ మంచి పర్ఫార్మెన్స్తో, మంచి డిస్ప్లేతో అండ్ క్లీన్ UIతో ఒక మొబైల్ కావాలనుకుంటే CMF Phone 1 అయితే తీసుకోండి. ఇంకా మన లిస్ట్లో నెంబర్ 1 పొజిషన్లో పోకో M7 Pro 5G మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ కూడా రీసెంట్ గానే లాంచ్ అయింది. దీనిలో వచ్చేసి 6.67 inch FHD ప్లస్ OLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. MediaTek Dimensity 7025 అల్ట్రా ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఓవర్ క్లాక్డ్ వర్షన్ ఇది. సో పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. సో మీడియం గ్రాఫిక్ గేమ్స్ ని కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ఉంది. డీసెంట్ పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. HyperOS మీద రన్ అవుతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దీనిలో 5110 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఛార్జర్ అయితే బాక్స్లోనే వస్తుంది, సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 6GB RAM 128GB మోడల్ 14,999 రూపాయలకి అయితే దొరుకుతుంది. కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 1000 రూపీస్ అయితే తగ్గుతుంది. సో మీరు కనుక 15,000 రూపాయల బడ్జెట్లో ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే పోకో M7 Pro 5G మొబైల్ అయితే తీసుకోండి. బట్ ఛార్జర్ని కాంప్రమైజ్ అవుతాం అనుకుంటే CMF Phone 1 అయితే ది బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ అండర్ 15,000లో ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే. ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ అన్ని కూడా మంచివే. నేనైతే చాలా రీసెర్చ్ చేసి కంపేర్ చేసి ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చాను. సో మీరు ఏ మొబైల్ తీసుకున్నా కూడా సాటిస్ఫై అవుతారు. నేను చెప్పిన ఆర్డర్ని అయితే చూడకండి, మీ రిక్వైర్మెంట్స్ని బట్టి అయితే మొబైల్ని అయితే చూస్ చేసుకోండి. మరి ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో నుంచి మీకు ఏ మొబైల్ నచ్చింది ఆర్ వేరే మొబైల్ ఏమైనా కొంటారా అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంటిల్ నెక్స్ట్ టైం.